బాలు మీనాలైతే తను ఇంకా మాట్లాడుకోవాలి. ఇన్ని రోజులకి మనకు ఏకాంతం దొరికింది కదా, అక్కడంటే ఏదో ఒక టెన్షన్స్ గొడవలు, ఈ పల్లెటూరి వాతావరణంలో బాగుంది కదా అని చెప్పని అంటూ ఉంటే, ఇంకా మీనా అయితే ఇక్కడ పడుకోవాలంటే మంచుగా ఉంది కదండి అని అంటుంది. అప్పుడు ఇంకా బాలు అయితే కొత్తగా ఆలోచించి తను మంచు పడేంత వరకు అయితే గొడుగెత్తి అడ్డం పెడతాడు. గొడుగు సరే ఉంది, ఇంక వెలుతురు కావాలి కదా, ఈ చీకట్లో ఎలా పడుకోవాలి అంటే అప్పుడు ఇంకా తన ఫోన్కున్న లైట్ని ఎత్తి గొడుగులో పెట్టి అప్పుడు ఇంక ఇలా చేశాడు. మీకు చాలా తెలివి ఉందండి అని చెప్పని అంటుంటే, ఏంటో మీనా ఇప్పుడు నాకు నిన్ను చూస్తుంటే కవిత్వాలు వాటికవే పొంగుకుంటూ వచ్చేస్తున్నాయి అని చెప్పని అంటుంది. ఇంకా మీనా బాలు అయితే ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ అలాగే పడుకునేస్తారు. ఇంక వీళ్ళిద్దరు పాటేసుకొని అలాగే చేసిందంతా వాళ్ళైతే ఇంటి పక్కన వాళ్ళంతా చూసి ఉద్యానం కల్లా ఇంకా గొడుగులు తీసుకొని వచ్చేసి రాత్రి మీనా నువ్వు మీ ఆయన ఆలోచించింది భలే తెలివి మీకిద్దరికి, మాకు ఇంతవరకు అసలు రాలేదు అని చెప్పని అంటూ ఉంటారు. ఈ లోపల సుశీలమ్మ అయితే వచ్చి, ఏంటి మీరందరూ గుంపుగా వచ్చారు నా మనవడు మనవరాల మీదకి అని చెప్పంటే, రాత్రి మీ కొడుకుకి తెలివికి జోహార్లు అనిపించాలి, అది అడిగేసేయాలి బాలుని అని చెప్పనంటే, ఇంకా అయినా నువ్వు ముసలిదానివే కదా, నీకు అవసరమా ఇవన్నీ, నువ్వు వెళ్ళు, మేము వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పనంటే, అప్పుడు ఇంకా సుశీలమ్మ అయితే నన్ను దాటుకొని నేను మీ వయసు అంతా దాటుకొని వచ్చిన దాన్ని నాకు తెలియని ఉంటాయా అంటే, లేదు మేము యూత్ నువ్వు ఓల్డ్ కదా, అందుకే నీకు చెప్పలేం కదా, నువ్వు వెళ్ళిపో అంటే, నువ్వేంటే యూత్ అంటే నీ వయసు కంటే నాది ఇంకా చిన్నదే కదా, అటువంటిప్పుడు నేను యూతే కదా అంటుంది. ఇంకా మీనాకైతే ఒక పక్క సిగ్గేస్తూ ఉంటే ఇంకా బాలు దగ్గరికి అయితే వచ్చి, బాలు రాత్రి నువ్వు చేసిన ఐడియా అయితే చాలా బాగుంది బాలు, మాకు ఎప్పుడు ఇంత ఐడియా రాలేదు, తల కనపడకుండా ఇలా గొడుగు పెట్టుకొని భార్యాభర్తలు మాట్లాడుకోవచ్చు అని చెప్పని నువ్వు కొత్తగా సృష్టించావు బాలు అని చెప్పని అంటూ ఉంటే, మీనా అయితే ఇంక సిగ్గుపడుతూ ఉంటే, బాలు అయితే ఇదేందో నాకు తేడాగా అనిపిస్తుంది, ఇది ఎక్కడ నేను చూడలేదయ్యా అని చెప్పని తన మనసులో అనుకుంటూ ఉంటాడు.